హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా చాలా మిస్ అయ్యాను అండ్ అక్కడున్న కల్చర్ అండ్ అక్కడున్న పరిస్థితులు అక్కడున్న సంతలు అండ్ అక్కడున్న బుచ్చిపేట మండలం చీడికాడ మండలం వడ్డాది సో ఫాస్టర్స్ ఫెలోషిప్లు సో ఇవన్నీ ఐ మిస్ ఎ లాట్ ఎందుకంటే సో పరిస్థితి తెలుసు నా అపార్థం చేసుకున్నా ఓకే అర్థం చేసుకున్నా ఓకే బట్ వన్ థింగ్ ఏంటంటే ఫాస్టర్స్ ఎప్పటికీ సెల్ఫిష్లే నా ఉద్దేశంలో ఎందుకు లేరండి వైజాగ్లో మాకు తెలిసిన ఫాస్టర్స్ లేరా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అంటే వాళ్ళతో ఈక్వల్గా మేము లేనప్పటికీ వాళ్ళ సంపాదన విషయంలో సో మా దగ్గరికి వస్తూ చేదోడు వాదోడుగా లేరా వాళ్ళ మీటింగ్స్ వస్తే మేము మీటింగ్ కండక్ట్ వాళ్ళు చేసినప్పుడు మేము పార్టిసిపేట్ చేయలేదా వాళ్ళకి మేము హెల్ప్ఫుల్గా లేమా ఫారినర్స్ని తీసుకొస్తుంటే శ్యాంబాబు గారు ఫారినర్స్ని తీసుకొస్తుంటే మేము పోస్టర్లు వేసి మరి ప్రతిదానికి బిల్లులు చూపించేవాళ్ళం ఓన్లీ మాకు ఒక బాత్రూమ్ మాత్రమే కట్టించారు ఇంకంతకన్నా మించి మాకేం ఎక్కువ చేయలేదు సో అయినా కూడా మాకు ఆయన అంటే చాలా అభిమానం సో జోసఫ్ గారు ఆయన కూడా కొంత మాకు హెల్ప్ చేశారు అండ్ షామిల్ ప్రకాష్ గారు అండ్ ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు ఇంకా కొంతమంది సేవకులు బుచ్చిపేట మండలంలో ఉన్నారు కొంతమంది సేవకులు విజయనగరం డిస్టిక్లో ఉన్నారు సో వైజాగ్లో ఉన్నారు సో ఇంతమంది ఉన్నా కూడా ఇమానియల్ గారు ఇంకొక ఇమ్మానియల్ పాస్టర్ గారు పెద్ద తలకాయలండి వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యారంటే ఎవరు అవ్వలేదు దానికి ఏంటి కారణం చెప్పండి ఆఫ్టర్ అనుకున్నారు కానీ కనీసం పాస్టర్ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారండి నేను ఇన్ని రీల్స్ చేస్తున్నాను ఇన్ని వీడియోస్ పెడుతున్నాను పెట్టిన కొద్దీ ఇంకా నా బాధ వర్ణనాతీతం అనమాట సో నా సంపాదన అండి 1 ఇయర్కి సరిపడా కారం కావాలంటే గుంటూరు నుంచి తెచ్చుకునేవాళ్ళం మినుములు కావాలంటే మా అమ్మాళ్ళ ఊరి నుంచి తెచ్చుకునేవాళ్ళం ఇంటి నిండా ఒలువులు కందులు ఎవ్రీథింగ్ చింతపండ్లు కొనేసి స్టోర్ చేసేదాన్ని ప్రతిదీ కూడా నా బట్టలండి కొన్ని బట్టలతోనే నేను వచ్చాను నా బీరువా నిండా బట్టలు ఉన్నాయి మరి అది కట్టుకుంటుందో పాడు చేసిందో తగలబెట్టారో తెలియదు నాకు సో ఎక్కడ జరుగుతుందండి న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి కనీసం కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు మరి కోర్టు వాళ్ళు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి చేతి నిండా డబ్బులు ఉన్నాయి అక్కడ సంఘస్థులు ఇస్తున్నారు నేనే కదా బయటకు వచ్చింది నన్ను బ్లైమ్ చేసి నిందించి అవమానపరిచి ఎందుకంటే ఇప్పటి వరకు నాకే సపోర్ట్ చేశారు పాస్టర్ గారు కొట్టకండి నాకు అది విచిత్రంగా ఉందండి పాస్టర్ గారు కొట్టకండి తిట్టకండి అమ్మగారు మంచోళ్ళు అని చెప్పిన వాళ్ళే ఒక్కసారిగా నన్ను వాళ్ళందరూ బ్లైమ్ చేశారు ఎందుకంటే ఎలా అంటే నా మనవరాలు చేతిలో నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి బాధేసింది తర్వాత నాకు మరి ఒక ఆవిడ ఆ ఊరి నుంచి ఫోన్ చేసి మీరు బయటకు వెళ్ళడమే వచ్చిందండి ఆవిడ అర్థం చేసుకుంది బయటకు వెళ్ళడమే వచ్చిందంటే ఇంకా లోపల ఎందుకంటే మేము విలువ కాపాడుకోవాలనే నేను బయటకు వెళ్ళడం జరిగింది కౌన్సిలింగ్ ఇప్పిద్దామని బయటకు వెళ్ళాను సో బయటకు వెళ్ళినందుకు వేళలో దూరి ఆ వేళను మంచి చేసుకుని నా మీద బ్లైమ్ చేసి నా మీద ఏమేం చెప్పారు మంచిదని కాదని చాలాసార్లు చెప్పాను అరిసే కుక్క ఎప్పుడు కరవదండి